ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ దుర్గామలీశ్వరాభ్యాం నమ. మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు. చేసినా సరే ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు. దానికి కారణం పూర్వజన్మ కర్మలు. అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవన్నీ కూడా భగ్నం అవుతూ ఉంటాయి, విడాకులు చెందుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి, అతనికి ప్రమోషన్స్ లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు. కాబట్టి రోగాలలో కూడా మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే, చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి, ఏ జన్మ పాపమో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకు ఇప్పుడు వచ్చింది, తగ్గట్లేదని ఆవేశపడతాం. డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, ప్రయత్నాలు చేస్తాం. కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం. ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా, లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్న, వివాహాలు కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు. అలాగే సంతానం లేకపోవడం, సంతానం కలగకపోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికి సర్పదోషాలని, కాలసర్పదోషాలని, తర్వాత ఈ యొక్క కేతు దోషాలని, ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం. అయితే చాలామంది ఏం చేస్తుంటారు, ఈ సర్ప ప్రతిష్ట, నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు. తీసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, కానీ సర్ప ప్రతిష్ట చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి. ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం 3.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట. ఖర్చు పెట్టి ఏమంటది లాస్ట్కి, ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు, నేను అప్పుల పాలు అయిపోయానండి, నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏమిటి కావాలి అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ముఖ్యంగా ఓం శరవణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి. కాబట్టి మనము ఈ యొక్క కాలసర్ప దోషాలు, మంగళ దోషాలు, శని దోషాలు, ఈ అనంతాది నవకుల నాగదేవతల పూజలు, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంట్లోనే చేసుకోవాలి, ఒకళ్ళు చేసేది కాదు. నీకు ఆకలేస్తే నువ్వు తినాలి, పక్కవాడు చేసేది కాదు. ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. గురువు రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన గురు చండాల దోషము, దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది, దానికి చెడగొట్టడానికి ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు. అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, మనము రవి కేతువుతో ఉంటే పితృదోషాలని, ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ, ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే
మనకి ఇటువంటి దోషాలు పోతాయి. ఇటువంటి హోమాల వల్ల, యజ్ఞాల వల్ల, వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కేవలం వాళ్ళ మాటల గారడీతో వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇలా ₹1,00,000 ఇవ్వండి, మేము 10 మంది పంతులు గారులను పెట్టి, లేకపోతే 4 పంతులు గారులను పెట్టి మేము చేస్తున్నాం. నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది, అవుట్పుట్ అనేటటువంటిది అవసరం. ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల, లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తండ్రి నష్టపోవడం వల్ల ఏమవుతాయంటే అండి, తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం. అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా మీకు ఏమవుతుంది, మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. గురు సాధన. జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు, జగద్గురువులైనటువంటి కృష్ణుడు, మరి దక్షిణామూర్తి, ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి. రాఘవేంద్ర స్వామి, ఆ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు. మధ్యలో ఈ పూజల పేర్లతో, హోమాల పేర్లతో, యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు. నిర్మోహమాటంగా కలిసి రావు. వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ, వీళ్ళేంటి, వీళ్ళ చేసేదేంటి మీకు పూజలు? ఇది చూసుకోవాలి. కేవలం వాళ్ళ పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే, అడ్డంగా దోపిడీ అనమాట. కాబట్టి ఈ 12 ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి, వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు, ఈ యొక్క గుర్చండాల దోషాలు, ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము, ఒక్కొక్క రాశి వారిగా మనం చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ నెలలో బుధగ్రహ అనుగ్రహం లేదు. దానివల్ల మరి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మరి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల బలం తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆదాయాలలో పెను మార్పులు కనబడతాయి. ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయం క్రొత్త నెల కంటే కూడా చాలా తగ్గిపోవడం అనేటటువంటిది జరిగింది. అలాగే రవి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. ప్రభుత్వం నుంచి ఏ సబ్సిడీలు ఇవన్నీ కూడా ఏమీ రావన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, మన కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటి చాలా తగ్గింది. చాలా కాలం నుంచి చాలామంది కోర్టు కేసుల్లో వేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు. పెద్ద మనుషులు చెప్పినా, లేకపోతే ఇతర వీళ్ళు చెప్తున్నా కూడా, పోలీసులు చెప్తున్నా, లాయర్లు చెప్తున్నా ఇది వినడం లేదు. కాబట్టి ఈ రకంగా ఈ కన్యారాశి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడి ప్రభావం వలన. కాబట్టి భార్య భర్తలు దెబ్బలాటలు, ఇంట్లో పిల్లల వల్ల కాస్త మనస్పర్ధలు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే రాహుగ్రహ ప్రభావం వలన శత్రువుల పీడ అనేటటువంటిది పోతుంది. రహస్య శత్రువులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళని పెకిలించి మీరు వేసివేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ గురుడు మనకి డిసెంబర్ 5 తర్వాత మనకి కన్యా రాశి వారికి అందరికీ కూడా కేంద్రములో మనకి ఉండడం అనేటటువంటిది మనకి జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు డిసెంబర్ 5 వరకు లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు మీకు కలిగినాయి. కలగాల్సిన వాళ్ళకి కలుగుతాయి, అందరికీ కలగవు. తర్వాత వీళ్ళకి ఎవరికైతే ఈ కేంద్రంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వివాహాలు అవ్వడం, ఇవన్నీ కూడా లాభాలు, వ్యాపారంలో మంచి లాభాలు ఇవన్నీ జరుగుతాయి. మటన్, చికెన్ బిజినెస్లు, పౌల్ట్రీ బిజినెస్లు, హ్యాచరీస్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి అనారోగ్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. హార్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, ఇలాంటివన్నీ కూడా రావడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి. దీనికి పెద్ద భయపడాల్సినటువంటి పని లేదు. ఎవరికైతే వ్యక్తిగత జాతకాలలో ఉంటాయో వాళ్ళకు వస్తాయి, అంతేగాని కామన్ ప్లాట్ఫారం మీద చెప్పేటటువంటి అందరికీ రావు. కాబట్టి
ఈ ఆరోగ్యపు అలవాట్లు అనేటటువంటివి మార్చుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జపించుకోండి. ఇదిగో ఇది కపాలమాల, ఇదిగో ఈ కపాలమాలతో సాధన చేస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఇది భైరవి యంత్రం, భైరవి సాధన. అందువలన ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఎవరికైతే ఈ నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి జాతకాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు. శుభమస్తు.